మొదటిగా ఆదాము తన యొక్క జీవితంలో దేవుడిచ్చినటువంటి దానిని బట్టి ఈ భూమిని నిండించండి, విస్తరించండి అని చెప్పినట్టుగానే ఆదాము సంతానం అంతా భూమి మీద విస్తరించింది. విస్తరించిన తర్వాత వాళ్ళు చేసినటువంటి చెడు, వారు చేసినటువంటి పాపము చేత దేవుని హృదయాన్ని వారు గాయం చేయడం వల్ల దేవుడు నోవహు ద్వారా ఆ యొక్క జలప్రలయం ద్వారా, నోవహు కాలములో వచ్చిన జలప్రలయం ద్వారా నోవహు కుటుంబం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా జలప్రలయంలో కొట్టుకెళ్ళిపోయారు. ఒక్కరు కూడా ఆ యొక్క రక్షణ మాట వినలేదు, ఆ సువార్త మాట వినలేదు. వినకపోవడం వల్ల మొత్తం అందరూ చనిపోయారు. ఒక్క యనమండుగురు మాత్రమే మిగిలారు. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే తిరిగి మరలా ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచన భాగంలో చూడండి. ఆదికాండము 9వ అధ్యాయం 7వ వచన భాగం. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. అంతకుముందు ఈ మాట ఎవరితో చెప్పాడు? మనం ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదివాం కదా. మీరు ఫలించి అభివృద్ధి పొంది వృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, దాన్ని ఏలండి అని ఆదాము హవ్వలతో ఆ రోజున చెప్పాడు దేవుడు. అయితే వారి ద్వారా వచ్చినటువంటి సంతానములో మిగిలిన వాళ్ళందరూ తప్పు చేయడం, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత అదే సంతానములో వచ్చినటువంటి నోవహు కుటుంబం మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ నోవహు కుటుంబంతో మాట్లాడుతున్నాడు. మీరు మీ సంతానాన్ని అభివృద్ధి పొందాలి అన్నాడు. అతని కుమారులతో మాట్లాడాడు, అతనితో కూడా మాట్లాడారు. మీరు మీ యొక్క సంతానము కనాలి, మీరు విస్తరించాలని ఆదాముతో చెప్పిన దేవుడే తిరిగి మరల ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన అంటే తన యొక్క కుమారుడిగా మరలా నోవహుతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు నోవహు కూడా ఏం చేశాడంటే తనకున్నటువంటి 3 బిడ్డల్ని తీసుకుని వారి ద్వారా వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. మనకు 18వ వచనంలో ఉంటది అన్నమాట, 20వ వచనంలో. ఓకేనా? వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. తర్వాత ఇంకెప్పుడూ కూడా ఈ భూమి మీద మరలా ఇలాంటి జలప్రలయం లాంటి దాన్ని నేను తీసుకొని రాను, నా ద్వారా ప్రజలు నశించిపోకుండా, అందరూ నాశనం అవ్వకుండా నేను ఎప్పుడూ చేయను అని చెప్పాడు. అలాగే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జలప్రలయం అనేది రాలా. అక్కడక్కడ మనం వింటా ఉంటాం, కొత్త నిబంధనలు కూడా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ యుద్ధాలు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ తుఫానులు, అక్కడక్కడ యుద్ధాలు అన్నాడు గాని మొత్తం అంతా అని అనలేదు. అంటే ఎక్కడైతే దేవుని మాట వినక చెడును ప్రేమించి దేవుని ఉద్దేశాలను దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయో అక్కడక్కడ అలాగే జరుగుతూ ఉంటాయి తప్ప ఇంకేమీ కూడా జరగడానికి అవకాశము లేదు. కనుక దేవుడు ఆ నిర్ణయాన్ని తీసుకుని నోవహును కూడా దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఇప్పుడు 18వ వచనం చూడండి. ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతును వారు. హాము కనానుకు తండ్రి. ఈ 3 నోవహు కుమారులు. వీరి సంతానము భూమి అందంతట వ్యాపించెను అన్నాడు. ఇప్పుడు ఎవరి సంతానం వచ్చింది మళ్ళీ భూమి మీదకి? నోవహు సంతానం భూమి అంతా విస్తరించింది. ఇప్పుడు అందులో నుండి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం నోవహు ఎవడు కొరకు? నోవహు మాత్రం మిగిలాడు. ఇప్పుడు నోవహు కుటుంబం ద్వారా భూమి అందంతటా వ్యాపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ రోజున నోవహు వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. వ్యవసాయం ఎక్కడ నేర్చుకున్నాడంటే, ఎవరు నేర్చారంటే ఆదాముతో దేవుడు ఏమన్నాడు? నువ్వు చెమట వచ్చాలి, ఈ భూమిని దుక్కు దున్ని నువ్వు చెమట వచ్చి నువ్వు తినాలి అన్నాడు కదా. అంటే నువ్వు వ్యవసాయం చేయాలన్నాడు కదా. అలాగే ఈ వ్యవసాయం అంతా పుట్టుకొచ్చింది, అలా తినడం ప్రారంభించాలి. ఆ తర్వాత 29వ వచనంలో నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. ఇప్పుడు నోవహు ఏమైపోయాడు? చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు బతికాడు నోవహు? 950 ఏండ్లు, అంటే 950 సంవత్సరాలు నోవహు బతికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు మిగిలేరు? నోవహు కూడా వెళ్ళిపోయాడు. ఇంకెవరు మిగిలేరు ఇప్పుడు అక్కడ? 8 ఒకటి, అంటే 7 ఉన్నారు. ఇప్పుడు ఈ 7 చూడండి అక్కడ 10వ అధ్యాయంలో. ఇది నోవహు కుమారుడు షేము, హాము, యాపెతు వారి వంశావళి. జలప్రలయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. ఎంత అద్భుతం ఆయన సంకల్పం చూడాలి. ఇప్పుడు జలప్రలయం తర్వాత వారి కుమారులు పిల్లల్ని కన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడ నుండి ఇప్పటి వరకు ఇప్పుడున్న వాళ్ళందరిలో ఉంటే ఎందులో ఉంటారో తెలుసా? అయితే షేము సంతానంలో ఉండాలి, లేదంటే హాము సంతానంలో ఉండాలి, లేదంటే యాపతు సంతానంలో ఉండాలి. మనందరం కూడా ఏ సంతానంలో ఉంటాం అనుకుంటున్నారు? అందులో యాపెత్ అయినా ఉండాలి, హామ్ అయినా ఉండాలి, లేదంటే షేమైనా ఉండాలి. వీళ్ళల్లో నుంచి వచ్చిన సంతానం ఇదంతా కూడా, వంశం అంతా. కనుక అలాగ వీళ్ళందరూ కూడా భూ ప్రపంచం అంతా కూడా అందులో యాపెతు కుమారులు ఉన్నారు. అక్కడ వారి వారి జాతుల ప్రకారం ఆయా దేశాల్లో వారు వేరైపోయారు. హాము సంతానం ఉంది, వారు కూడా వేరైపోయారు. ఈ హాము సంతానంలో ఉన్నవాడు ఒకడు ఉన్నాడు అక్కడ, పెద్ద పేరు తెచ్చుకున్నాడు అన్నాడు. 8వ వచనం చూడండి అమ్మా.
కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటే వేటగాడైన నిమ్రోదు వలే అని లోకొత్తి చెప్పుకునేవారంట. లోకొత్తి అంటే నువ్వు అలాగున్నావు నువ్వు ఇలాగున్నావు అనుకుంటారు కదా, అలాగ అనుకునేవారంట. ఎవరైనా బాగా చేస్తే వేటగాడైన నిమ్రోదు వలే అనేటువంటి సామెత ఉండేదన్నమాట. పరాక్రమశాలి, యుద్ధాలు చేయాలన్నా ఏదన్నా మంచి నైపుణ్యం కలిగినటువంటి వాడు అతను. ఆ తర్వాత కనాను సంతానం 15 వచనం దగ్గరికి వస్తే కనాను సంతానం అన్నాడు. ఆ కనాను సంతానం అంటే హాము సంతానాన్ని కనాను సంతానం అన్నాడు. ఆ కిందకు వచ్చేటప్పటికి చూడండి అక్కడ వీరు 20 వచనం, వీరు తమ తమ వంశముల ప్రకారం తమ తమ భాషల ప్రకారం తమ తమ దేశముల నుండి జాతులను బట్టి హాము కుమారులు అన్నాడు. ఎవరిలో? హాము కుమారులు. ఈ పైనటువంటి వారందరూ కూడా ఎబుసీయులు, అమోరీలు, గిర్గషీయులు, హివ్వీలు, అర్కీలు, సివీలు, అర్వదీయులు, సెమెదీలు, హమదీలు, అమ్మో వీళ్ళందరూ కూడా కనాను వంశంలోలే. వీళ్ళందరికీ మూల పురుషుడు హాము. రాత్రి మొన్న కూడా చెప్పాను కదా మీకు నేను, మీ తాత ఎవరు అంటే పలానా పలానా, మీ తాత ఎవరు అంటే పలానా పలానా. మరి ఆ తర్వాత తాత ఆ 25 వచనం చూడండి. ఇప్పుడు 10 అధ్యాయం 25. వారిలో ఒకని పేరు పెలెగు, ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభావింపబడెను. దేశాలుగా విభావింపబడింది అంటే దేశాలుగా విస్తరించింది. ఇవన్నీ ప్రారంభం, ఇదంతా హిస్టరీ ప్రారంభం, ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు జరుగుతున్న చరిత్ర అది. అమ్మ వింటున్నారా? ఒక వర్గం ఓ పక్కకి వెళ్ళిపోతే నువ్వు పలానా అంటే అయితే మన ఇద్దరం ఒకటి అనుకుని వాళ్ళు పక్క వెళ్ళిపోయారు. నువ్వు పలానా అంటే వాళ్ళ పక్క వెళ్ళిపోయారు. నువ్వు పలానా అంటే వాళ్ళ పక్క వెళ్ళిపోయారు. అలాగ చూడు, మరి ఒక చోట అందరు చక్కగా ఉంటారా అండి? అంటే ఎవరికాళ్ళు ఏమైపోయారు? సెపరేట్ అయిపోయారు. అలాగే సెపరేట్ అయిపోయారు. అలాగే దేవుడు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ దేశము విభాగించబడేటువంటి సమయానికి ఎవరి ద్వారా అయిందన్నాడు అక్కడ? ఎవరి పేరు చెప్పాడు అక్కడ? సంతానం నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా. 32లో కూడా చూస్తే వారి వారి జన్మలలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. వారి వారి కాలములో వారి వారి సంతతుల ప్రకారం నోవహు కుమారుల వంశాలు ఇవే. జలప్రలయము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. జలప్రలయానికి ముందు లెక్క పెట్టాలి, జలప్రలయం తర్వాత కూడా లెక్క పెట్టాలి. జలప్రలయానికి ముందు ఏమైంది? అన్ని పాడైపోతే దేవుడు ఏం చేశాడు? అన్నిటినీ తీసేశాడు. ఇప్పుడు జలప్రలయం తర్వాత మళ్ళీ ఎవరు విస్తరించారు? నోవహు సంతానం విస్తరించారు. అంటే దేవుని ప్రణాళికలో, ఆయన ఉద్దేశాల్లో ఆ ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం 27వ వచనం మర్చిపోకూడదు. చదవండి. దేవుడు వారిని ఆశ్రయించిన ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నిండించి దాన్ని లోపరుచుకోండి. ఇది దేవుని సంతానంలో దేవుని సంకల్పం. ఆయన ఉద్దేశం ఏంటి? ఈ భూమంతా మీరు నిండించాలి, భూమంతా విస్తరించాలి, భూమంతా మీరు వ్యాపించాలి కదా. అక్కడి నుంచి ఆ ప్రణాళిక మాత్రం ఆగలేదు. ఈ మధ్యలో ఒకడు ప్రవేశించి దేవుని సంకల్పాన్ని ఏం చేశాడు? దెబ్బ కొట్టాడు. వాడు ప్రవేశించడం వల్లే కదా మొత్తం చెడిపోయింది, మొత్తం పాడైపోయి, కుటుంబాలన్నీ పాడైపోయి, మొత్తం అంతా చెడిపోసిన పరిస్థితులు వచ్చాయి. కానీ దేవుడు మాత్రం తన సంకల్పాన్ని విడిచిపెట్టలేదు. ఒకవేళ వాళ్ళందరినీ తీసేసినాక మరలా నోవహుని ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఎన్నుకున్నాడు? మనం అక్కడ ఆగాం రాత్రి. నిన్ను ఎన్నుకున్నాడు. ఆ రోజున నోవహుని ఎన్నుకున్నాడు అనే విషయం దగ్గర ఆగాం. నోవహుని ఎన్నుకున్న దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. ఆ రోజున నోవహుని ఎన్నుకున్న తర్వాత నోవహు సంతానం ద్వారా ఈ భూమిని విస్తరింపచేయడం మొదలుపెట్టాడు. అయితే మనుషులు మనం తెలివైన వాళ్ళం కదా, బాగా తెలివైన వాళ్ళం కదా. ఇప్పుడు చూడండి 11వ అధ్యాయం రండి. ఆదికాండం 11వ అధ్యాయం రండి. అక్కడ ఏమనుంది? అక్కడ భూమి యందంతటా ఒక్క భాష ఒక్క పలుకును ఉండెను. అంటే వాళ్ళు మాట్లాడుకునేటువంటి భాష, ప్రారంభ భాష, ఫస్ట్ ప్రారంభ భాష హిబ్రీ భాష. ఏంటది? హిబ్రూ భాష వాళ్ళు మాట్లాడుకునేవారు. ఆదిమ హెబ్రూ అని ఉంటది కదా. అయితే ఆ హెబ్రూ భాష అందరిది ఒకటే భాష, అందరూ ఒకటే భాష. అయితే వాళ్ళందరూ కలిసి ఒక చోటే ఉన్నారు. అందరూ ఒక చోటే ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న మాట, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదుము రండి. ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. రాళ్లకు ప్రతిగా ఇటుకలు, అరుసుకు ప్రతిగా మట్టికీలు వారికి ఉండేను. కానీ మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా, ఆ మాట భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరమును, ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందము రండి అని. పేరు అది కూడా అండర్లైన్ చేసుకోండి.
పేరు సంపాదించుకుందాము రండని ఒకరితో ఒకడు వాళ్ళు ఏం చేశారంట, మాట్లాడుకున్నారట. అంటే మీరు ఏం ఆలోచించాలి, మనం కూడా ఏం ఆలోచించాలి అంటే, దేవుని ఉద్దేశం ఏంటి? మీరు సంతానము కానీ భూమిని నిండించి దాన్ని లోపరచాలి. ఈ భూ ప్రపంచమంతా మీరు విస్తరించాలి. భూప్రపంచం ఏమైపోవాలి? విస్తరించాలి. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం చెదిరిపోవద్దు. ఎక్కడుందాం? మనం ఇక్కడే ఉందాం. ఎందుకు? మనదందరిది ఒకటే భాష. కాబట్టి మనందరం ఇక్కడే ఉందాం. మనం చెదిరిపోవద్దు. ఇక్కడే ఉండి మనం ఏం చేయాలి? ఏమన్నాడు అక్కడ? ఇక్కడే ఉండి మనం ఏం చేయమంటున్నాడు? ఒక ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురం కట్టుకుందాం. గోపురం అంటే ఏంటి? పడుకుంటుందా? గోపురం అంటే ఏంటి అంటే ఇంకా అక్కడే మొత్తం అటు ఇటు చెదిరిపోకుండా ఒక గోపురం లాగా కట్టుకుని ఇంకా మనం అక్కడే ఉండిపోదాం. ఆయన ఏమంటున్నాడు? మీరు అంతా విస్తరించాలి, విస్తరించాలి, విస్తరించాలి. వీళ్ళేమంటున్నారు? మేము ఎక్కడికి వెళ్ళాం, మేము ఎక్కడికి వెళ్ళాం, మేము ఎక్కడికి వెళ్ళాం, మేము ఇక్కడే ఉంటాం. చెదిరిపోకుండా మేము ఇక్కడే ఉంటాం, మేము ఇక్కడే ఉంటాం అంటున్నారు. మరి వాళ్ళు అక్కడే ఉంటే దేవుని సంకల్పం ఏమవుద్ది? ఆయన ప్రణాళిక ఏమవుద్ది? నెరవేరదు కదా. అందుకని దేవుడు వీళ్ళందరూ ఆలోచించుకుని, ఒకటే భాష కాదు అప్పుడు, మరి ఒకటే భాష కాబట్టి అందరూ ఆలోచించుకుని మనం ఎక్కడే ఉందామని ఎప్పుడైతే అనుకున్నారో అప్పుడు దేవుడు అంటున్నాడు, మన పిల్లలందరూ పోగడి గోపురం కడతారంట, మనం కిందకెళ్ళి చూద్దామా అన్నట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి మనం కిందకెళ్ళి ఒకసారి గోపురం చూద్దాము, అది ఎట్లా ఉందో అని కిందకు వచ్చారు. వాళ్ళు కిందకు వస్తే వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారు? మనము పేరు సంపాదించుకోవాలి. ఇదంతా ఏంటి అంటే పేరు సంపాదించాలి. ప్రియులారా, మీరు ఆలోచించండి. పేరు అంటే మనకున్న పేరు కాదు, గౌరవ మర్యాదలు. ఎవరో చేయలేనటువంటి పని నేను చేయాలి, అందరికన్నా గొప్పగా నేను ఉండాలి, అందరూ నన్ను పొగడాలి, అందరికన్నా గొప్పగా నేనే ఉండాలి, నేనే ఎదగాలి, నేనే చేయాలి, మిగిలిన వాళ్ళందరూ దూరంగా అయిపోవాలి. పేరు సంపాదించుకోవడం అంటే అది. దేవుడేమో అంతా చెదిరిపోండి అంటే పేరు సంపాదించుకుని మనం ఎక్కడే ఉందామంటున్నారు వాళ్ళు. దేవుడు వచ్చి చూస్తా ఉంటే మనం ఎక్కడే ఉండి పేరు సంపాదించుకుందాం అంటే, పేరు సంపాదించుకుందాం అనే మాట అపవాది సంబంధమైన మాట. వాడి ఉద్దేశం ఏంటంటే ఎవరు చెదిరిపోకూడదు, దేవునికి విరుద్ధంగా తయారైపోవాలి అందరూ కూడా. దేవుడికి ఏదైతే నచ్చదో ఆ నచ్చందంతా వీళ్ళందరి చేత చేయించాలని వాడి ఉద్దేశం. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఎక్కడే ఉండండి అన్నాడు. ఆ రోజున ఆది తల్లితో ఏం మాట్లాడాడు? మీరేం సావరు, శుభ్రంగా తినండి అన్నాడు. వీళ్ళతో ఏమంటున్నాడు? మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మీరు ఎక్కడే ఉండండి అంటున్నాడు. మరి అర్థం కావాలి ఇదంతా. ఎక్కడికి వెళ్ళకండి అంటున్నాడు అంటే, దేవుని సంకల్పాన్ని దెబ్బకొట్టడానికి ప్రకృతి ప్రారంభము నుండి, సృష్టి ప్రారంభము నుండి ఇప్పటి వరకు కూడా వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. వాడు ఆపల. మనమే మర్చిపోతాం కానీ వాడు మాత్రం అస్సలు మర్చిపోలేదు. ఎవరు వారు? దుష్టుడైన అపవాది. వాడు మాత్రం మర్చిపోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తానే ఉన్నాడు, పని చేసుకుంటానే ఉన్నాడు, ఆయన సంకల్పాన్ని ఇలా దెబ్బ కొట్టాలని. కాబట్టి ఏదైనా పని చేసినప్పుడు కూడా చూడండి, పొరపాటున ఎవరి పేరైనా మర్చిపోయి అనుకోండి, ఏమవుతుంది? అక్కడ వెంటనే బాధ అనిపిస్తుంది. ఇది ఒక రకమైనటువంటి పేరు. ఈ పేరు ఏంటంటే మనమే గొప్పగా ఉండాలి, మనమే అందరికన్నా మిన్నగా కనిపించాలి, ఇంకెవరు కనబడకూడదు అన్నాడు. ఆకాశమునంటూ శిఖరం అంట, చిన్నది కూడా కాదండి అది. ఆకాశమునంటూ శిఖరం అన్నాడు. ప్రణాళికను దెబ్బ కొట్టడానికి ఎంత బాగా వెళ్తారు చూసారా. వాడికి రాత్రి పగలు నిద్ర లేదేమి. ఎవరు? కొంచెం కొనుక్కు కొంచెం నిద్ర. ఎవరిది ఇది డైలాగ్? సోమరి. మరి అది సోమరిది. మరి వాడు సోమరుడా? అస్సలు వాడికి సోమరితనం అనేది లేదు. 24 hours యాక్టివిటీలో ఉన్నాడు, మంచి డ్యూటీలో ఉన్నాడు. ఎందుకు? చేసేటువంటి పనులు అలాంటివి. కనుక ఆ రోజున ప్రారంభమే ఒక గోపురాన్ని కట్టుకుని మీరు ఇక్కడే ఉండి మీరు పేరు సంపాదించుకోండి అని వారిని పురుకొల్పాడు. చూసారా? పురుకొల్పాడు. వాళ్ళ ఆ ఉచ్చులో చిక్కుకుని పైగా ఏమన్నారు తెలుసా? ఆకాశమునంటూ శిఖరాన్ని కట్టుకుంటాం మేము, కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళొద్దురా, మనం ఇక్కడే ఉందాం. ఎందుకు? అందరి భాష ఒక్కటే గనక. అప్పుడు దేవుడు చూసి బాధపడి, అయినా వీళ్ళేంటి ఇక్కడే ఉంటారంటున్నారు, ఎక్కడికి వెళ్ళనంటున్నారు, వీళ్ళేంటి ఇలా తయారయ్యారు అని చెప్పి చూసి ఆయన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అప్పుడు ఆయన 7వ వచనంలో, మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని, అలాగూ
యెహోవా అక్కడ భూమి ఎందంతట వారిని చెదరగొట్టాను. వాళ్ళు ఏమనుకున్నారు? ఆ మాట అండర్లైన్ చేయండి. చెదరగొట్టాననే మాట అండర్లైన్ చేయండి. వాళ్ళు ఏమనుకున్నారు? మనం చెదిరిపోకూడదు. దేవుడు ఏమంటున్నాడు? మీరు చెదిరిపోవాలి. మీరు చెదిరిపోకూడదు. మనం ఇక్కడే ఉందాం. దేవుడు ఏమంటున్నాడు? మీరు చెదిరిపోవాలి. అయ్య బాబోయ్! మనకు అర్థమవుతాయండి ఇయన్నీ. మనసు లోపలికెళ్ళి కొంచెం హృదయం పెడితే దాని వెనకున్న అర్థం ఏంటో బాగా తెలుస్తుంది. కనుక మనం దిగిపోదాం. వీళ్ళందరికీ ఒకటే భాష ఉంది. ఒకటే జనం అయిపోయారు వీళ్ళందరూను. అలాగే ఒకటే భాష ఉంది వీళ్ళకి. వీళ్ళందరూ ఎవరి సంతానం? నోవహు సంతానం. షేము, హాము, యాపెతు వీరి సంతానంలో వచ్చిన వాళ్ళందరూ. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే అక్కడే గూడు కట్టుకుని అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు దేవుడు ఏం చేశారు? కేకర బాకర, బాకర బేకర చేసింది. ఆ! ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్నాం కదా! మనందరిలోను కూడా భాషలు తారుమారు చేసాడనుకోండి దేవుడు. ఇప్పుడు మనం ఏమవుతాం అనుకుంటున్నారు? కొందరేమో ఒరియా మాట్లాడతారు. కొందరేమో మరాఠీ మాట్లాడతారు. ఇంకొకరు ఏమంటారో ఎవరికీ తెలదు. అదో రకమైన భాష అన్నమాట. కదా! మన దగ్గరే ఉంటారు. కాకర బాకర అంటారు. ఏంటమ్మా అంటే ఏం లేదండి అంటారు. అంటే ఏంటన్నమాట? మనతో పాటే ఉంటారు. మనతో పాటు కలిసి తిరుగుతా ఉంటారు. సడెన్‌గా ఇప్పుడు మీ భాష మారిపోయిందనుకో ఇంటికెళ్ళగానే అసలు ఎంత అద్భుతంగా ఉంటదంటే దేవుడు ఆ రోజున ఆ ప్రణాళిక నెరవేర్చకపోతే అసలు ఈ భూమి మీద విస్తరించేవి కాదు ఇవన్నీ. విస్తరించేవి కాదు. అక్కడే ఉందరు. అక్కడే ఓ గోపురం కట్టుకుంటారు. అది ఆకాశం ఉంటు శిఖరం. అక్కడే తిరుగుతా ఉంటారనమాట. ఎవరు వీళ్ళందరంటే నోవహు సంతానం. అక్కడే తిరుగుతూ ఉంది వీళ్ళందరూ. కానీ దేవుడు మీరు చెదిరిపోవాలి. మనిషి ఆలోచన చెదిరిపోకూడదు. దేవుని ఆలోచన చెదిరిపోవాలి. అందుకే మీరు ఎప్పుడైనా సరే చూడండి సంఘం బాగా విస్తరించిందనుకోండి. అమ్మ తల్లులారా వినండి. సంఘం బాగా విస్తరించిందనుకోండి. ఎన్ని గొడవలొచ్చేస్తాయో తెలుసా? ఎందుకు? వాడు రెచ్చగొడతా ఉంటాడు ఓ పక్కన. దేవుడు కూడా వాడికి ఏం చేస్తాడంటే అనుమతిస్తాడు. వీళ్ళు ఎక్కడే ఉంటే చెదిరిపోకుండా ఇక్కడే ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏమైపోవాలి? చెదిరిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులందరూ కలిసి ఓ చోట కూర్చొని ప్రేయర్ చేసుకుంటా కూర్చున్నారు. ఆళ్ళు ఒక చోటే ఉన్నారు. ఒక చోటే మాట్లాడుకుంటున్నారు. ఎవరు? అపోస్తలులందరూ కలిసి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మీరు ఒక చోటే ఉంటారా? కదలరా మీరు? ఆహా! అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? సౌలుని పంపించాడు. సౌలు ఇంటింట వెళ్ళు ఇరగదీసేవాడిని. అప్పుడు వాళ్ళేమైపోయారు? అందరూ చెదిరిపోయారు చూసారా? ఒకవేళ ఆళ్ళు చెదిరిగిపోకపోతే సువార్త ఏమయ్యేది? చుట్టూరు అంతా కూడా చెదిరిపోకపోతే దేవుని ప్రణాళిక దెబ్బతింటుంది. ఇది మనుషుల ప్రణాళిక కాదు. మనుషుల ప్రణాళిక వేరే. మనం చెదిరిపోకూడదు. మనం ఇక్కడే ఉండాలి. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రపంచమంతా కూడా దేవుని యొక్క మాట విస్తరించాలి. వెళ్ళాలి. మీరు విస్తరించండి. నన్ను ఘనపరచండి. మీరు విస్తరించండి. నన్ను మహింపరచండి. మీరు పేరు సంపాదించుకోవడం ఏంటి? మీరు సంపాదించుకోవడం ఏంటి? మిమ్మల్ని పుట్టించింది ఎవరు? మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది ఎవరు? మీకు ఈ భూప్రపంచం మీద మీకు అవకాశం ఇచ్చింది ఎవరు? మీకు జన్మనిచ్చింది ఎవరు? మీకు బిడ్డల్నిచ్చింది ఎవరు? మిమ్మల్ని పోషించేది ఎవరు? అదంతా మర్చిపోయి మీరు పేరు సంపాదించుకోవడం ఏంటి? అది ఆయన ఉద్దేశం. అందుకని ఏం చేశాడంటే తారుమారు చేశాడు. దానికి ఏమన్నది అక్కడ పేరు చూడండి. దానికి పేరు అక్కడ ఏం పెట్టారు వాళ్ళు? 9వ వచనం. దానికి బాబెలోను పేరు పెట్టిరి. బాబెల్ అంటే అర్థం ఏంటి? తారుమారు. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళందరూ అనుకున్నారో అనుకోగానే వాళ్ళందరూ ఏమైపోయారు తెలుసా? మొత్తం అందరి భాష చెల్లాచెదరైపోవడంతోటే వాళ్ళలో వాళ్ళ గొడవలు వచ్చేసినాయి. వాళ్ళ కొట్లాటలు వచ్చేసినాయి. అప్పుడు మాట్లాడుకుంటా ఎవరే భాష మాట్లాడతారో వాళ్ళందరూ సెపరేట్ అయిపోయారు. భాషలన్నీ ఎప్పుడైతే తారుమారైపోయినాయో వాళ్ళందరూ కూడా భూప్రపంచం అంతా ఏమైపోయారు? చెదిరిపోయారు వాళ్ళే. చెదిరిపోయారు. చెదిరిపోయేలాగా దేవుడు ఏం చేశాడు? చేశాడు. అందుకే మనంతట మనం వెళ్ళలేం. మనంతట మనం ఉండలేం. ఎక్కడికైనా వెళ్ళామంటే అక్కడ దేవుని చిత్తం ఉండాలి. అది దేవుని ఉద్దేశం. అలా తిరిగి తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుండి చూడండి ఇప్పుడు 10వ వచనం చూడండి ఇప్పుడు. షేము వంశావళి ఇది అన్నాడు. ఏ వంశావళి? షేము వంశావళి ఇది అని షేము 100 సంవత్సరాలు బ్రతికిన వాడై జలప్రవాహంకు గతించిన 2 ఏళ్లకు అర్పక్షదును కనెను. బాగా వినాలి. అక్కడి నుంచి ఏమైపోయింది? అర్పక్షదు దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత పిల్లలకు అన్నాడు. తర్వాత షేలహు, తర్వాత ఏబేరు, తర్వాత పెలెగు, తర్వాత రయు, తర్వాత సిరుగు, ఆ తర్వాత నాహోరు. వీళ్ళందరూ కూడా ఎవరి సంతానం? ఆ నాహోరు సంతానంలో నుండే తెరహు వచ్చాడు. ఆ తెరహు సంతోషంలో ఆ తెరహు వంశంలో నుండే అబ్రాము వచ్చాడు. ఎక్కడ అబ్రాము? ఎక్కడ ఆదాము? ఎక్కడ నోవహు? ఎక్కడ షేము? షేము కొడుకులు ఎంత సంతానం వచ్చి చూసారా? ఇప్పుడు ఈ అబ్రహాం ఎవరు అనుకుంటున్నారు? అబ్రాము షేము సంతానం. ఎవరు? చూడండి అక్కడి నుంచి మొత్తం అలా పుట్టుకొస్తే అప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు.
అబ్రహాము తర్వాత తెరహు వంశావళి, తెరహు అబ్రామును, నోహోరును, హారాను కనెను, హారాను లోతును కనెను. అలాగలా తిరిగి 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 ఆ కాలంలో ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నాడు దేవుడు. అప్పుడు ఆదాము దగ్గర నుంచి వచ్చినటువంటి సంతానంలో చూస్తే నోవహును ఎన్నుకున్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి నోవహు సంతానం దగ్గర నుంచి వచ్చినటువంటి హాము సంతానంలో నుండి క్షమించండి, షేము సంతానం నుంచి ఎవరిని ఎన్నుకున్నాడు ఇప్పుడు? అబ్రామును ఎన్నుకున్నాడు. అలా వచ్చాడండి అబ్రాము. అలా పుట్టుకొచ్చాడు అబ్రాము. అలా వచ్చినటువంటి ఈ అబ్రాము దేవుడు చెప్పినటువంటి మాట, అబ్రాము కల్దీరు అనేటువంటి ఊరని పట్టణంలో ఉన్నాడు. అక్కడ 12వ వచనంలో అబ్రాముని ఎన్నుకుని, ఆ చరిత్ర అంతా చెప్పండి, నేను మళ్ళీ అబ్రాముని ఎన్నుకున్నాడు. ఆ తర్వాత అబ్రాముని ఎన్నుకున్న తర్వాత నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నిన్ను చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను. నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని దించెదను అన్నాడంటే, ఈ మాట ఫస్ట్ ఆదాములతో చెప్పాడు, తర్వాత నోహుతో చెప్పాడు, ఇప్పుడు ఎవరితో చెప్తున్నాడు? అబ్రాహాముతో చెప్తున్నాడు. వారిలో నుండి ప్రత్యేకపరుస్తున్నాడు. చూడండి అక్కడ, వారిలో నుండి ప్రత్యేకపరుస్తున్నాడు. ఆ సంతానంలోంచి నువ్వు బయటికి రా, నీ దేశాన్ని, నీ బంధువులను, నీ స్నేహితులను అందరిని విడిచిపెట్టి నువ్వు బయటికి రా అంటున్నాడు. ఆయన ఎన్నిక. ఆ రోజున ఆదాముని ఎన్నుకున్నాడు, ఆ తర్వాత నోహుని ఎన్నుకున్నాడు, ఆ తర్వాత ఇప్పుడు అబ్రాముని ఎన్నుకున్నాడు. నిజంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల మధ్య, అప్పుడున్న పరిస్థితుల మధ్య అందరినీ విడిచిపెట్టి నువ్వు వచ్చే అబ్రాము అనగానే ఏం చేశాడు అబ్రాం? ఆ రోజు అబ్రాం పేరు, అతని పేరు. ఏం చేశాడు? అన్నిటినీ విడిచిపెట్టి వచ్చేసాడు. ఆ తర్వాత నిన్ను దీవిస్తాను నాయన, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నీకు విస్తారమైనటువంటి సంపద నేను ఇస్తానని దేవుడు మాట్లాడితే, ఆ 12వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పి అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఆ తర్వాత అబ్రాము ఏం చేశాడు చూడండి, ఆ 8వ వచన భాగంలోనే, ఆ తూర్పు ఉన్నటువంటి హాయికు మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. మొదటి వ్యక్తి ఎవరు? ప్రార్థన చేసింది ఎవరు? ఎనోషు. ఆ మాట చెప్పండి, అక్కడ ఆ మాట చదవండి. అక్కడ వచనం చెప్పి చదవాలి. 4వ అధ్యాయము 26లో ఏముంది అక్కడ? షేతు సంతానంలో వచ్చినటువంటి, అంతేనా, ఎనోషు ప్రార్థన చేయుట ప్రారంభమైంది అక్కడ. తర్వాత మళ్ళీ ప్రార్థన ఇక్కడ ఎవరు చేశారు? ఇప్పుడు అబ్రాహాము చేశాడు. నీకు ఈ సంతానం ఇస్తాను, నీకు ఈ దేశాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు అతనికి వాగ్దానం చేశాడు. చూడండి, ఆయన సంకల్పం ఎక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చాం మనం? ఈ 4 రోజుల్లో వచ్చేసాం. ఆదాం దగ్గర నుంచి ఎక్కడికి వచ్చేసాం? అబ్రాహాము దగ్గరికి వచ్చాకి ఎన్ని సంవత్సరాలు పట్టింది? మనం ఎన్ని రోజులు వచ్చేసాం? 4 రోజుల్లో వచ్చేసాం. వేల సంవత్సరాల చరిత్ర ఇదంతా. మన పుట్టికది, మన ఎడల దేవుని యొక్క కృపది, మనం ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో ఆయన ప్రయాసది. మనకి ఇది ఏమీ తెలీదు, ఏదో ఉత్తరంలా మాట్లాడేసుకుంటూ ఉంటాం. కనుక ఆ రోజున అబ్రాహామును ఎన్నుకున్నటువంటి దేవుడు తన కృప చేత, నాయన నువ్వు నా కొరకు బ్రతకాలి, నువ్వు నా కొరకు జీవించాలి, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నీకు నేను పిల్లల్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి ఆ రోజున తన భార్యగా ఎవరినిచ్చాడు? శారమునిచ్చాడు. అబ్రాహాముకు శారముకు వారికి పిల్లలు లేరు. ఉన్నారా? చాలా కాలం పిల్లలు లేరు. ఆ తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు లేకపోతే ఆ తర్వాత ఏం చేశాడంటే, మళ్ళీ శారం ఏమంది, మరి నాకు పిల్లలు లేరు కదా, ఇదిగో నా దాసిని తీసుకొనువు అని చెప్పేసి. ఇది దేవుని ప్రణాళిక అయితే కాదు. ఇది దేవుని ప్రణాళిక అయితే కాదు. ఎందుకు అనంటే, దేవుని ప్రణాళిక ఒక ఉద్దేశం ఉంటది. మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకుని మన పాడు చేసుకునేటువంటి మనమే జీవితాన్ని ఏం చేస్తాం? పాడు చేస్తాం. అసలు ఫస్ట్ దేవుని ఉద్దేశం ఏంటనేది మనకు తెలుసుంటే మనం జాగ్రత్త పడతాం. మనం తొందరపడటం వల్ల తప్పులు చేస్తాం. ఆ రోజున దేవుడు ఏమన్నాడు? నీకు సంతానం ఇస్తాను, నీకు విస్తరింపచేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు కదా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కదా. కానీ శారమ్మ తొందరపాటుతనం వల్ల అక్కడ ఒక జనముతో పాటుగా ఇంకో జనం కూడా తయారైపోయింది. ఎంత ప్రమాదం వచ్చి పడిపోయింది. ఒక చిన్న సవతిని తెచ్చుకుంది. ఎవరు ఆవిడ? హాగరు తెచ్చుకుంది. హాగరు వల్ల ఆ కుటుంబంలో మరలా ఏమైపోయింది? మరలా గొడవలు వచ్చినాయి. చూసంటే ఫస్ట్ నుంచి వాడి దాడి అలాగే జరుగుతూ ఉంటుంది. దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చి నువ్వు ఇలా చేయనాయనా అంటే,
ఈలోగా శారమ్మ తొందరపాటు తను అపవాది ప్రేరేపణ కాదా? కాదా? చాలా మంది ఇప్పటికీ అలాగే అనుకుంటా ఉంటారు. నేను చేస్తాను ఇదని దేవుడు అన్నప్పుడు మన నమ్మకం ఎవరి మీద పెట్టాలి? దేవుడి మీద కదా పెట్టాలి. కానీ దేవుడి మీద పెట్టకుండా మనం తొందరపడి ఇలా చేద్దామా? అలా చేద్దామా? అలా చేద్దామా? అని తొందరపడిపోతా ఉంటాం. తొందరపాటుతనంలో తప్పులు చేస్తాం. తప్పులు చేసినప్పుడు శిక్ష అనుభవిస్తాం. ప్రభువా నీ చిత్తమేంటి నాయనా అని దేవుని చిత్తం కొరకు మనం కనిపెట్టాలి. దేవుని చిత్తం కొరకు మనం ఎదురు చూడాలి. అలా చూడకుండా ఇది నా ఇష్టం, నేను చేయలేనా? నాకు తెలివి లేదా? అని మనం అనుకుంటే దేవునికి దొరికిపోతాం. అటు అపవాదికి దొరికిపోతాం. పాడు చేసుకుంటాం జీవితాన్ని. అందుకనే కదా ఆ రోజున శారమ్మను ఏమంటుంది హాగరు? ఏమంటుంది? పోయింది. అప్పుడు అంటుంది దీన్ని నువ్వు ఇంట్లో ఉంచొద్దు, పంపించేయమంది. పంపించమంటే అబ్రాహాం చాలా బాధపడిపోయాడు. కానీ విచిత్రం ఏంటంటే దేవుడు చెప్పిన మాటకు లోబడి బ్రతకాల్సిన వాళ్ళు ఆ రోజున వాళ్ళు ఎవరో ఆకాశముంటూ శిఖరం కట్టుకుని ఇలాగే ఉంటామని చెప్పారు చూసారా? ఆళ్ళలాగే ఆ రోజున శారమ్మ చేస్తే దేవుడు మరలా అతన్ని హెచ్చరించి శారమ్మ ఏ చేత్తును వచ్చి చేయనైనా వదిలిపెట్టేసే అక్కడితో కనుక ఆమె ఏం చెప్తే అదే చెయ్యి. నీ గర్భాన పుట్టినటువంటి కొడుకే నీ సంతానం అవుతాడు. ఆ సంతానాన్ని నేను దీవిస్తానన్నాడు. మరి ఇదెట్లా అంటే సరే ఏదో జరిగింది కదా! సరే అది కూడా నేను జనాంగంగా చేస్తాను. నువ్వు బాధపడకని చెప్పి 17 అధ్యాయం చూడు. ఆదికాండం 17 అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 17 అధ్యాయం మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. అబ్రాము నా సన్నిధిలో నడు. నువ్వు నా సన్నిధిలో నడు. ఆ మాట ఈ మాట వినొద్దు నువ్వు. నిందారహితుడిగా ఉండు. నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. నువ్వు నా వైపు చూడు. ఎందుకు మనుషుల వైపు చూస్తున్నావు? ఎందుకు అలా చేస్తున్నావు అని అంటే అబ్రహాం ఏమనుంది అక్కడ? అబ్రాము సాగిలపడి ఉండగా అని చూడండి. అబ్రాము సాగిలపడి ఉండగా అంటే ఏమైపోయాడు? దేవునికి లోబడ్డాడు. తప్పు అయిపోయింది నాయన, తొందరపాటు అయిపోయింది నాయన అని. అప్పుడు 5వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. ఆ 4 ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును అని దేవుడు తన పేరుని మార్చాడు. ఆ తర్వాత వాళ్ళందరికీ ఆ అబ్రహాము సంతానం ఒక నిబంధన చేశాడు. నిబంధన ప్రకారంగా వాళ్ళని సున్నతి చేయమన్నాడు. సున్నతి చేసిన ప్రకారంగా శారయిని కూడా దీవించాడు. 15వ వచనం. మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలగజేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. మొత్తం మీద దేవుడు ఏం చేశాడు? తన ప్రణాళికను అబ్రహాం దాకా తీసుకొచ్చాడు. అబ్రహాము చేసేటువంటి త్యాగం, అబ్రహాము చేసినటువంటి విశ్వాసం చాలా గొప్పది. ఎందుకంటే తన కన్న ఊరును, తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టి వచ్చాడు గనుకనే దేవుడు అబ్రహామును ఏం చేశాడంటే విశ్వాసులకు తండ్రి అని ఆశీర్వదించాడు. ఎందుకు అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను ఏం చేశాడంట? నిరీక్షణ కలిగి నమ్మాడు. అది గలతీ పత్రికలన్నింటిలోనూ మనకు ఉంటుంది. కనుక మన జీవితాల్లో కూడా మనము దేవుని పట్ల విశ్వాసం ఉంచాలి తప్ప మనుషుల పట్ల విశ్వాసమును ఉంచకూడదు. మనుషుల మీద నమ్మకం కన్నా మన నమ్మకం ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. కనుక ఆ రోజు అబ్రహాము దేవుణ్ణి అంగీకరించాడు. ఆ తర్వాత అబ్రహాము ద్వారా దేవుడు సంతానాన్ని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత అబ్రహాము, తర్వాత తన కొడుకు ఇస్సాకు, ఆ తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు. అలాగ సంతానం అంతా విస్తరిస్తూ వచ్చింది. ఈ భూ ప్రపంచం అంతా కూడా వీళ్ళందరూ కూడా పెరిగారు. ఓకేనా? ఈ భూ ప్రపంచం అంతా ఉన్న వాళ్ళు ఎవరంటే వీళ్ళే. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారనంటే నోవహు సంతానంలో ఉండే వచ్చారు. షేము, హాము, యాపెతు వాళ్ళ సంతానమే వీళ్ళంతా. ఇక అందులో మీరుంటారు, అందులో నేను కూడా ఉంటాం. కనుక అక్కడ ఆగుదాం. అబ్రహాము సంతానం దగ్గర ఆగుదాం. ప్రభు చిత్తం అయితే మళ్ళీ అక్కడి నుంచి మిగతాదంతా కూడా మళ్ళీ మనము నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇదంతా హిస్టరీ. దేవుడు తన ప్రణాళికను ఎలా ఏర్పాటు చేశాడు, అసలు ప్రారంభం ఎలాగ ఏర్పాటు చేశాడు, మనుషుల కొరకు ఆయన ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఏ విధంగానటువంటి నడిపింపునిస్తున్నాడు, ఎవరెవరి ద్వారా ఎవరి గర్భం నుండి ఎవరు పుట్టురావాలని ఆలోచిస్తున్నాడు ఆయన, ఏ కాలంలో ఎవరిని ఎలా ఎన్నుకుంటున్నాడు, ఇది మనం గమనించుకోవాలి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరిని ఎన్నుకుంటూ వస్తున్నాడు. ఎవరిని విడిచిపెట్టలేదు ఆయన. అపవాది ఒక పక్క నుంచి ఆడు కూల్చుకుంటూ వస్తున్నాడు, దేవుడే ఒక పక్క నుంచి కట్టుకుంటూ వస్తున్నాడు. వాడు ఒక పక్క నాశనం చేస్తూ వస్తున్నాడు, దేవుడు మరో పక్క రక్షించుకుంటూ వస్తున్నాడు.
కనుక ఏం జరిగినా కూడా, ఎలా జరిగినా కూడా ఆయన పక్షాన ఉండేవారు దేవుడు తప్పకుండా ఎన్నుకుంటాడు. ఆ ఎన్నికలో నువ్వు ఉన్నావు, నేను కూడా ఉన్నాను. కనుక మనకు రావాల్సిన పేరు మనకు కాదు రావాల్సింది. ఎవరికి రావాలి? దేవునికి రావాలి. దేవునికి పేరు రావాలంటే ఏం చేయాలంటే, దేవునికి ఇష్టమైన బ్రతుకు బ్రతికితే దేవుని పేరు ఆటోమేటిక్‌గా వస్తది. అది ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో అప్పుడు దేవునికి అవమానం వస్తది. మన ద్వారా అలాంటి పని ఎప్పుడు కూడా జరగకూడదు. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.